మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థముల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటినీ బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్లమీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినిచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమయుంచెను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు, ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహువిస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనపడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబాదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. ఇదియు కాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండియు, అరబీ రాజుల యొద్ద నుండియు, దేశాధికారుల యొద్ద నుండియు అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారముండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారముండెను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందుంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచియుండెను. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచియుండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబనోను అరణ్యపు మందిరపు పాత్రలను బంగారపువే.
వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగియుండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలిపిట్టలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కాని, బంగారపు వస్తువులు కాని, వస్త్రములు కాని, యుద్ధాయుధములు కాని, గంధవర్గములు కాని, గుర్రములు కాని, కంచెరగాడిదలు కాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములును, 12,000 రౌతులును కలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ యెరూషలేమునందు రాజునొద్దనూ ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు రాణులను షెఫేలా ప్రదేశముననున్న మేడి చెట్ల వలె విస్తరింపచేసెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొకటింటికి 600 తులముల వెండియు, గుర్రమొకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును, అరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకునిరి.